దిస్ ఈజ్ డాక్టర్ పూజ వర్కింగ్ ఎట్ సెల్ హెల్త్. ఇవాళ మనం మోకాళ్ళ నొప్పులు అండ్ మోకాళ్ళ అరుగుదల గురించి మాట్లాడుకుందాం. జనరల్‌గా మోకాళ్ళ అరుగుదల అనేది 2 రకాలుగా ఉంటది. ఒకటి మనకి వయసు రీత్యా వచ్చేది. దాన్ని మనం ఆస్టియోఆర్థరైటిస్, సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఇంకొకటి కీళ్ళవాతం. అంటే మనకి జెనెటిక్‌గా వచ్చేది. ఇంకొకటి మన బాడీ విధానం మీద డిపెండ్ అయ్యి వచ్చేవి. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ ఇట్లా వివిధ రకాలుగా ఉంటది మనకి కీళ్ళవాతం అనేది. మనకి నార్మల్‌గా కీళ్ళవాతం ఉన్న వాళ్ళలో బోన్ అరుగుదల అనేది చాలా చిన్న వయసులోనే మనం గమనిస్తాం. జనరల్‌గా కీళ్ళవాతం అనేది 30, 35 సంవత్సరాల మధ్యలో మొదలవుతుంది. వీళ్ళకున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఎవరికైతే కీళ్ళవాతం ఉంది వాళ్ళకి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, వాళ్ళలో మనకి ఒక 60 సంవత్సరాలు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో వచ్చే బోన్ అరుగుదల ఎంత శాతం అయితే ఉంటుందో, వీళ్ళకి చిన్న వయసులోనే అంత అరుగుదల వచ్చేస్తుంది. అంటే ఒక 47, 50 సంవత్సరాలకి వీళ్ళకి 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి వచ్చినంత బోన్ అరుగుదల వచ్చేయడం వల్ల వాళ్ళు ఆపరేషన్‌కి వెళ్ళాల్సిన స్టేజ్ అనేది వస్తుంది. జనరల్‌గా బోన్ అరుగుదల అనేది మనం చేసే పనుల వల్ల అండ్ మనం తినే ఆహార నియమాల మీద, ఇంకా జెనెటిక్ ఫ్యాక్టర్ అంటే మన పేరెంట్స్ నుంచి, గ్రాండ్ పేరెంట్స్ నుంచి మనకి వచ్చే బోన్ క్వాలిటీ మీద అండ్ మనకున్న కార్టిలేజ్ లక్షణాల మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటది. అండ్ మన బోన్ అరుగుదల అనేది ఎప్పుడు అవుతుంది అనేది ఇట్స్ ఆల్రెడీ ప్రీ డిసైడెడ్. అంటే అది ముందే డిసైడ్ అయ్యి ఉంటుంది. సో దాన్ని మనం చేయగలిగేది ఏమీ ఉండదు. బట్ మన చేతిలో మనం మార్చుకోగలిగిన పద్ధతులు ఏవైతే ఉంటాయంటే, ఇప్పుడు సపోజ్ బోన్ అరుగుదల అనేది మొదలైంది. అప్పుడు మనకి మోకాళ్ళలో నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. జనరల్‌గా మనం మెట్లెక్కి దిగినప్పుడు, ఎక్కువగా నడిచినప్పుడు, పరిగెత్తినప్పుడు నీ జాయింట్ మీద ఎప్పుడైతే కొంచెం స్ట్రెయిన్ అనేది ఎక్కువ అవుతుందో మనకి మోకాళ్ళ నొప్పులు అనేవి మొదలవుతూ ఉంటాయి. బట్ మనకి మోకాళ్ళ నొప్పులు అవి వచ్చి వాటి అంతటా అవి తగ్గిపోతున్నప్పుడు మనం దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. బట్ ఎప్పుడైతే ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చి అట్లనే ఒక వారం, ఒక 3 వారాలు, ఒక నెల రోజులు అట్లనే ఉంటుందో అప్పుడు మనం డాక్టర్‌ని సంప్రదించాల్సి వస్తుంది. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మొదటిగా డాక్టర్ మనకి చేసే పరీక్ష ఏంటి అంటే ఎక్స్‌రే. ఈ ఎక్స్‌రే మనకి 2 విధాలుగా చేస్తారు. ఒకటి పడుకోబెట్టి తీస్తారు. ఇంకొకటి స్టాండింగ్ పొజిషన్‌లో తీస్తారు. మనకి 2 ఎక్స్‌రేలో వ్యత్యాసం అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం స్టాండింగ్ పొజిషన్‌లో ఎక్స్‌రే తీస్తామో అప్పుడు మనకి నీ జాయింట్ మీద వెయిట్ అంతా పడి మన బోన్ అరుగుదల అనేది ఎంత శాతం ఉందనేది మనకి క్లియర్‌గా అప్రోప్రియేట్‌గా తెలియాలి అంటే ఈ స్టాండింగ్ ఎక్స్‌రేలో మనం తెలుసుకుంటాం. మోకాళ్ళ అరుగుదల అనేది జనరల్‌గా 4 దశల్లో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అని. సో మనకి ఎక్స్‌రేలో ఎప్పుడైతే ఈ గ్యాప్ అనేది కనిపిస్తుందో దాని లోపల ఉన్నటువంటి గుజ్జు అంటే అది ఆరిపోవడం కానీ, డ్రై అయిపోవడం కానీ అది మొదలవుతుంది. సో దీన్ని చూసుకొని మనం ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అరుగుదలని అంటే మొదటి దశని మనం కన్ఫర్మ్ చేస్తాము. బట్ మొదటి దశలోనే మనకి మోకాళ్ళ అరుగుదల అనేది కన్ఫర్మ్ అయినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. ఎందుకంటే మనం స్టార్టింగ్‌లోనే ఈ జాగ్రత్తలు అనేవి తీసుకుంటే మనకి ఫర్దర్‌గా ఇంకా అది స్టేజ్ 2, 3, 4కి వెళ్ళకుండా మనం దాన్ని అరికట్టించొచ్చు. అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలాంటివంటే, అనవసరంగా ఎక్కువ మెట్లు ఎక్కి దిగడం, ఊరికే నీ మీద ప్రెషర్ పడేలాగా, స్ట్రెయిన్ అయ్యేలాగా ఎక్కువ దూరం నడవడం లాంటివి, కింద కూర్చొని లేవడం. అంటే కింద ఎందుకు కూర్చొని లేవడం, అది ఎందుకు మనం తీసుకోవాలి అంటే, మనం కింద కూర్చొని లేచినప్పుడు నీ జాయింట్ అనేది ఒక 120-130 డిగ్రీస్ అనేది మనకి అది స్ట్రెచ్ అవుతుంది. సో అలా స్ట్రెచ్ అయినప్పుడు నీ జాయింట్‌లో రాపిడ్ ఎక్కువ జరిగి ఒత్తిడి అనేది ఎక్కువ పెరుగుతుంది. అండ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ కమోడ్‌ని అది అవాయిడ్ చేయడం, ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు చేసుకుంటూ డాక్టర్ ఏదైతే మెడిసిన్ ఇచ్చాడో అది వాడుకుంటూ మనం ఫర్దర్‌గా వర్సన్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. ఇంకొకటి రెండవ దశలో మనకి సేమ్ ఇలానే గ్యాప్ తగ్గుతుంది. అండ్ ఇక్కడ కూడా మనం డాక్టర్ ఇచ్చిన మెడిసిన్‌తో కొన్ని జాగ్రత్తలు చేసుకుంటూ మనం ఫాలో అవ్వచ్చు. బట్ థర్డ్ స్టేజ్ ఆఫ్ అరుగుదల అంటే మూడవ దశలో ఏమవుతుంది అంటే మనకి బోన్ టు బోన్ రాపిడ్ అనేది ఎక్కువ అవుతుంది. అక్కడ మనకి ఆస్టియోఫైట్స్ అనేవి చూస్తాం. ఆస్టియోఫైట్స్ అంటే మనకి ఒక బోన్ చుట్టూ ఒక ఎక్స్ట్రా బోన్ అనేది ఒక ఎముక చుట్టూ వేరే ఎముక కొంచెం ఫామ్ అవ్వడాన్ని మనం చూస్తూ ఉంటాం. అది ఫామ్ అయినప్పుడు బోన్ టు బోన్ రాపిడ్ ఎక్కువ జరిగి అక్కడ ఒత్తిడి పెరిగి అండ్ నొప్పి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ స్టేజ్ కొంచెం కీలకమైన స్టేజ్. బికాస్ ఇట్స్ టూ ఎర్లీ ఫర్ ది సర్జరీ అండ్ మెడిసిన్‌తో క్యూర్ అయ్యేది కాదు. సర్జరీకి వెళ్ళే అంత సివియర్ కాదు, అలా అని మెడిసిన్‌తో క్యూర్ అయ్యే నొప్పి కూడా కాదు. సో అందుకని థర్డ్ స్టేజ్‌లో కొంచెం నొప్పి అనేది కొంచెం ఎక్కువ మాత్రం ఉంటుంది.
అలాగే నాలుగో దశలో ఏముంటుంది అంటే మనకి బోన్ టు బోన్ ర్యాపిడ్, ఆ రెండు మధ్యలో ఉన్న గ్యాప్ కంప్లీట్గా నారో అయిపోతుంది. సో ర్యాపిడ్ అనేది ఎక్కువ పెరిగి అక్కడ మనకి ఒత్తిడి ఎక్కువ పెరగడం వల్ల వాళ్ళు చిన్న చిన్న పనులు ఏమన్నా చేసినా కూడా, అంటే 2-3 అడుగులు వేసినా, జస్ట్ నార్మల్గా కూర్చొని లేచినా కూడా వాళ్ళకి నొప్పి అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. సో ఇలాంటి స్టేజ్లో వాళ్ళకి ఖచ్చితంగా ఆపరేషన్కి వెళ్ళమని సహజంగా అందరూ చెప్తూ ఉంటారు. బట్ మా దగ్గర మా హాస్పిటల్లో మేమేమైతే పేషెంట్స్కి చేస్తామంటే, ఇక్కడ మేము ప్రాపర్ డైట్ ఇస్తూ దానికి హెల్ప్ఫుల్గా మేము సప్లిమెంట్స్ అనేది సపోర్ట్ ఇచ్చుకుంటూ, దాంతో మళ్ళీ సపోర్ట్గా మేము ఎక్సర్సైజ్ థెరపీని ఇంక్లూడ్ చేసుకుంటాం. సప్లిమెంట్స్ అంటే మనకి ఇప్పుడు గుజ్జు ఏదైతే అరిగిపోయింది, గుజ్జు అరుగుదల వల్ల మనకి వచ్చే నొప్పిని అండ్ బోన్ అరిగిపోయి వీటిని స్ట్రెంగ్త్ చేయడానికి మనకి ఏవైతే కాంపౌండ్స్ కావాలో అవి మేము ఇచ్చే న్యాచురల్ సప్లిమెంట్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుజ్జు పెరగడానికి మనకు కావాల్సింది గ్లూకోజమైన్ సల్ఫేట్ అనే కాంపౌండ్, మేజర్గా న్యాచురల్ కాంపౌండ్ అనేది. సో అది ఎక్కువ ఉన్న సప్లిమెంట్ ఇచ్చుకుంటూ, బోన్ స్ట్రెంథనింగ్ సప్లిమెంట్స్ ఇచ్చుకుంటూ, ఎక్సర్సైజ్ థెరపీ అంటే మేము ఎక్సర్సైజ్ థెరపీ ఎందుకు పెడతామంటే దీనివల్ల మనకి ఓన్లీ జాయింట్ మీదనే ఒత్తిడి పడకుండా, ఓన్లీ బోన్స్ మీదనే ఒత్తిడి పడకుండా ఆ చుట్టూ ఉన్న కండరాల మీద కూడా ఆ వెయిట్ అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యి, ఆ ఒత్తిడి అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యి దానికి ఎక్కువ స్ట్రెయిన్ చేయకుండా హెల్ప్ చేయడానికి ఎక్సర్సైజ్ థెరపీ అనేది ఇంక్లూడ్ చేసుకొని ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేసి పేషెంట్కి ఇవ్వడం వల్ల వాళ్ళు చక్కగా మంచి రిలీఫ్ అనేది చూస్తున్నారు.